గోల్డెన్ డైమండ్ లైట్ వెయిట్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా సరే ధర మాత్రం ఒకటే. వెగా జ్యువెలర్స్, వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. కానీ సార్ అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 42కి నాన్న హార్ట్ అటాక్తో చనిపోయారు. కరెక్ట్. ఫ్యామిలీ బర్డెన్ అంతా అంటే గోల్డెన్ స్పూన్ అని తెలుసు నాకు, డైమండ్ స్పూన్ అని కూడా విన్నాను నేను. అవునా? గోల్కొండ ఆపోజిట్ లో 100 ఎకరాలు జేడి చక్రవర్తి గారి వాళ్ళ నాన్నగారి అని చెప్తుంటారు. ఓకే. అంటే నేను విన్నది రాజమండ్రి దగ్గర కూడా 1000 ఎకరాలు ఉంది. వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా కొంచెం ఎక్కడుంది అడ్రస్ వెళ్ళి తెచ్చుకుంటారు రిచ్ అని చెప్పి విన్నాను. ఓకే. సో ఆ టైంలో నాన్న చనిపోయినప్పుడు మీరు ఒక్కడే కొడుకు. కరెక్ట్. బడ్డన్ అనిపించిందా ఇంటికి, అరే నేనే చూసుకోవాలని? మనం చూస్తేనే కొంచెం ఆకతాయిగా ఉంటాం, పెద్ద పట్టించుకోము. కాదు కదా రోషన్, అంటే నాకు సిస్టరు, నేను. మా నాన్నగారు పోయే టైంలో నా వయసు 13. సో నువ్వు అడగాల్సిన క్వశ్చన్ ఇది మా అమ్మని. ఆ 13 ఏళ్ళకి ఇవన్నీ తెలీదు. అండ్ నిన్న నైట్ వరకు మనతో ఉండే ఫాదర్ సడన్గా పొద్దున్న లేకపోయేసరికి ఆ 13 ఏళ్ల కుర్రాడు ఏం ఆలోచిస్తాడు అనేది ఇట్స్ అ వైల్డ్ ఫీల్. అంటే చనిపోతారు ప్రతి మనిషి అని ప్రతి మనిషికి తెలిసిన ఏజ్ బార్ అన్నది ఒకటి ఉంటుంది. అవును. 5 అప్పుడు పోతే మెమరీస్ చాలా తక్కువగా ఉంటాయి. 10 అప్పుడు ఓన్లీ మెమరీస్ ఉంటాయి కానీ బ్లీక్గా. సో 13కి ఒకటి, 25కి ఒకటి, 45కి ఒకటి అలా ఉంటుంది. సో నాకు 13కి ఐ వాజ్ ఇన్ గ్రేట్ కన్ఫ్యూజన్. సో ఇవన్నీ మా మదర్, నువ్వు అడిగిన క్వశ్చన్ మా మదర్ ఫీల్ అయ్యారు. బికాస్ ఆవిడ అంటే నేను చాలా షోస్లో చెప్పాను, బట్ మళ్ళీ చెప్పాలి. వన్ ఆఫ్ ది మోస్ట్ హైలీ ఎడ్యుకేటెడ్ విమెన్ ఇన్ ఇండియా మా మదరు. ఓకే. సో ఆవిడ ఎన్నో ఎంఏలు, ఎన్నో పిహెచ్డీలు, డాక్టరేట్లు, డీలిట్లు చేశారు. మ్యూజిక్లో ప్రొఫెసర్. ఆవిడ పేరు డాక్టర్ కోవెల శాంత. సరదాగా జాబ్ చేసే మా మదరు మ్యూజిక్ కాలేజీలో. అది మాకు ఆ టైంలో, అంటే ఇప్పటికీ ఉందో లేదో తెలియదు నాకు, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ ఇస్తే తప్ప బ్యాంక్ అకౌంట్స్ అన్నీ సీజ్ చేసేస్తారు. ఎందుకంటే ఒక మనిషికి 2 పెళ్ళిళ్ళు అయి ఉండొచ్చు, 3 పెళ్ళిళ్ళు అయి ఉండొచ్చు. ఫస్ట్ వైఫ్కే కదా అర్హత ఉంటుంది. సో ఈవిడే ఫస్ట్ వైఫ్, ఈవిడే లాస్ట్ వైఫ్ అని గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తే నాన్నగారు బ్యాంక్ అకౌంట్స్ కానీ మా ప్రాపర్టీస్ కానీ మాకు వస్తాయి. ఓకే. 1.5 years 2 years పట్టింది అప్పుడు మాకు. సో నారాయణగూడలో ఆల్మోస్ట్ 1 acreలో ఇల్లు ఉండేది మాకు. అక్కడి నుంచి చిక్కడపల్లికి సింగిల్ రూమ్ ఇంటికి షిఫ్ట్ అయ్యాం. సో 1.5 to 2 years, the kind of struggle what I went through, I think has actually taught me great lesson about life. జీవితాన్ని చాలా నేర్పించేసింది ఆ 2 ఏళ్ళు. తప్ప నేనే బరువు బాధ్యత అనుకునే తెలీదు, ఆ వయసుకు తెలీదు. కాకపోతే నిన్నటి వరకు సినిమాలో చూపించినట్టు ఇంట్లో పనివాళ్ళు హడావుడి హంగామా ఉండేది. ఎవరు లేరు, నేనే రాజు నేనే మంత్రిలాగా అన్ని పనులు మేమే చేసుకోవాల్సి వచ్చేది. కార్లలో తిరిగేది నడుచుకుంటూ అయింది. సో నాన్న చనిపోయిన ఒక 2 years, 1.5 2 years ప్రాపర్టీస్ అన్ని రావడానికి. సో ట్రస్ట్ మీ రోషన్, ఇప్పటి వరకు ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ చేసిన ఆడియన్స్కి ఈ 2 questions చాలా బోరింగ్గా ఉంటాయి. ఎందుకంటే మాకెందుకురా అనుకుంటారు. అండ్ దట్టు జేడి చక్రవర్తి కర్మ కాబట్టి సిద్ధాంతాన్ని నమ్మని, వర్మ సిద్ధాంతాన్ని నమ్మే జేడి గారికి ఇలాంటి ఒక క్వశ్చనా? నిజం. ఇది రోషన్, పైగా రోషన్ ఇలాంటి క్వశ్చన్ ఏంటో నచ్చలేదు, బాగాలేదు. రోషన్ 2 వేస్తాడు, అది వేయాలి ఇది వేయాలి. నాకు 2 ఆడియన్స్ ఉంటారు. బూతులు వద్దమ్మా షోలో, బూతులు మాట్లాడుతున్నాండి రోషన్. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.